ఈరోజు ఈ మీటింగ్ జరగడానికి ఈ ఈ గృహానికి రావడానికి మేము ఎర్లీ మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయ్యాం. ఆల్మోస్ట్ 2 o'clock రీచ్ అయ్యాం ఇక్కడికి. అంటే ఎంత జర్నీ చేసామో మీకు అర్థమై ఉంటుంది. అంటే నేను గొప్ప చెప్పట్లేదు. యేసుప్రభు అంట ఒక వ్యక్తిని కలవడానికి ఆయన మాత్రమే కదా, ఆయనతో పాటు శిష్యులు నేర్చుకుని చాలా దూరం ప్రయాణం వెళ్ళాడంట. ఆయన ప్రయాణం మారింది, మధ్యదారిలో తెలిసేది. మాది కూడా సగం దూరం వచ్చేసరికి అటు ఇలాగున్న అటు కాస్త అట్లా పడ్డది. మళ్ళీ ఎలా లేచింది అలా లేచింది, ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా రావడం జరిగింది అనమాట. దేవుడు పని చేస్తూ ఉన్నప్పుడు సైతాన్ గడి సైలెంట్ గా అసలే ఉండడం, ఎన్నో ఆటంకాలు ఎదురవుతుంటాయి. ఒక తల్లి కన్సీవ్ అయిన తర్వాత చాలా సంతోషపడుతుంది, కానీ బిడ్డను కానీ ప్రాసెస్ లో ఆమె యొక్క శ్రమలో ఆమెకు మాత్రమే తెలిస్తే ఇంకెవరికి అర్థం. ఆ బిడ్డను కలిగిన తర్వాత మళ్ళా శ్రమ అంతా కూడా మర్చిపోతుంది. ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటిది ఏమన్నా ఉన్నది అంటే ఏంటంటారు? అది యేసుప్రభువుని నమ్ముకున్న వారు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఏంటంటారు? వాళ్ళలో ఉండవలసినటువంటి లక్షణం, క్వాలిటీ, లేకపోతే ఏది యేసుప్రభు వారికి ఇష్టమైనటువంటిది చెప్పాలి? ఏంటమ్మా? నిరీక్షణ, ఇంకా విశ్వాసం, ఇంకా చూడండి, ఎగ్జామ్ పెట్టినప్పుడు మనకి ఏం చేస్తారు? ఎగ్జామ్ లో రాయాలి కదా ప్రశ్న ఆన్సర్లు. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర సమాధానం ఉందా లేదని వెంటాడుతుంటారు. యేసుక్రీస్తు కూడా 2 రాకలు వచ్చినప్పుడు అందరు లైన్ లో నుంచో పెడతారంట. అసలు దగ్గర అది ఉందా లేదని చెప్పి టెస్ట్ చేస్తారంట. చూద్దాం, లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త జీసస్ ఆల్మైటీ గార్డ్ లో ఆల్రెడీ కామెంట్ రూపంలో పెడతా ఉన్నారు. అంటే ఆల్రెడీ వాళ్ళకి ఐడియా ఉంది, చాలాసార్లు చెప్పిన మాటే కాబట్టి. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. మనిషి కుమారుడు అంటే ఎవరు? ఏమా, మనిషి కుమారుడు అంటే ఎవరు? యేసుప్రభు. ఆయన వచ్చినప్పుడు చదవండి, ఆయన వచ్చినప్పుడు చదవాలి. ఆయన భూమి మీద విశ్వాసం కనుగొన. చాలండి, ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవస్థానం నిద్ర ఈ సమయంలో నీ వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించడం అనుగ్రహించమని, విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి రోజులో నాటబడి ఫలింప చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటన చెప్పి నేను ముగిస్తాను. సడన్ గా ఇప్పుడు వజ్రాల వర్షం కురుస్తుంది అనుకోండి, ఏం చేస్తారు మీరంతా కూడాను? చాలా వాల్యుబుల్ కదా, ఎంత వీలైతే అన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకొని ట్రై చేస్తారు కదా. ఇప్పుడు వజ్రాల వర్షం స్టార్ట్ అయింది అనుకోండి, పైనుంచి పడుతున్నారు ఒక్కొక్క వచనం. యేసయ్య మాటలు బంగారు మూటలు అంట. వినగలిగే చెవులు ఉంటే అద్భుతం అనమాట. కాబట్టి ఈ యొక్క బంగారం లాంటి మాటల్ని మీ మీదకి విసురుతూ ఉండగా దాన్ని పట్టుకోగలిగిన వాళ్ళు, క్యాచ్ పట్టుకోగలిగిన వాళ్ళు, గ్రహించగలిగిన వాళ్ళు, మరి మీరు తీసుకోగలిగిన వాళ్ళకి తీసుకున్నంత. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే విశ్వాసాన్ని కనుగొంటానా అన్నాడు. భక్తి పరుని కనుగొంటానా, నీతి మంతుని కనుగొంటానా, దాన ధర్మాలు చేసే వాళ్ళు కనుగొంటానా, పాటలు పాడేవాళ్ళు కనుగొంటానా, ఆరాధన చేసే వాళ్ళు కనుగొంటారా? ఇది ఏం మాట్లాడదు, ఒకటి అడుగుతున్నాడు. ఏంటంటే అది విశ్వాసం. మోషే గారు 40 రోజులు కొండ మీదకి వెళ్ళిపోయాడు. కొండ ఏంటంటే అది చెట్టు కింద కాదు, పుట్ట కింద కాదు, ఎందుకు కాదు. ఏముంటది అక్కడ కొండ మీద? మా ఆవిడ అడుగుతుంది అన్నట్టు. మోషే గారు వెళ్ళిపోతే 40 రోజులు ఉన్నాడు అన్న చెప్తారు. ఎక్కడ ఉన్నాడు తెలుసా? ఎక్కడున్నాడు? కొండ. కొండ అంటే ఎలా ఉంటది? కొండ దాకా ఎందుకండి, కొంచెం అక్కడ సేపు అక్కడ నుంచోండి, ఎలా ఉంటది? ఇప్పుడు భయంకరమైన ఎండ ఉంటుంది. నైట్ 5 భయంకరమైన చీకటి ఉంటుంది. ఎండలో చీకట్లో ఎన్ని రోజులు? 40 రోజులు. మాట్లాడేవాళ్ళు లేరు, పలకరించేవాళ్ళు లేరు, స్నానం చేయించేవాళ్ళు లేరు. కనీసం స్నానం చేస్తాక నీ స్నానం కాదు, మంచినీళ్ళు తాగటానికి కూడా లేవు అన్నమాట. త్రాగటాక మంచినీళ్ళు లేవు, పలకరించేవాళ్ళు లేరు. చీకటి పడితే అంధకారం, తెల్లవారితే ఎండ. ఇటువంటి పరిస్థితుల్లో ఎండకి ఎండుతూ, ఒకవేళ వర్షం వస్తే వర్షానికి తడుస్తూ, ఇన్ని విధాలుగా 40 రోజులు తినకుండా తాగకుండా ఎలా ఉంటాడు ఒక వ్యక్తి? చెప్పాలమ్మా, ఎలా జీవించాడు ఆయన? గలతీ 3:13 ఉంటుంది దానికి జవాబు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. బైబిల్లో చదవాలి, యాప్లో చదివితే మళ్ళీ వేరే ఉంటది. బైబిల్ గ్రంథంలో మీరు చదివినట్లయితే కదమ్మా, గలతీ పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి చదవండి. 12 అయిపోయింది. జవాబు వచ్చిందా?
ఎలా జీవిస్తాడండి? ఆ ఈ మెసేజ్ చెప్తా ఉన్నాను ఒక రోజు నేను సడన్ గా పవర్ పోయింది అనమాట. మనకి ఏమనిపిస్తుంది? సాతానుడు ఎంత పని చేశాడు, ఓకే ఆడు పని చేసే వాడు ఉంటాడు. ఏది చేసినా కూడా మన జీవితంలో గొప్ప మేలు అనమాట. మన దేవుడు ఏం చేస్తాడు? రోమా 8:8 ప్రకారం సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతున్నవంట. కాబట్టి ఆ రోజు అద్భుతమైన వర్తమానం. అసలే మోసే గారు 40 రోజులు అలా జీవించాడో తెలుసా? అందరికీ సస్పెన్స్. నిజమే, ఎలా జీవించాడు? ఒక నిరీక్షణ అన్నారు, ఒకలాగా అన్నది, నీకులాగా అందరూ సమాధానం చెప్తున్నారు. ఎలా జీవించాడు? బైబిలే సమాధానం చెప్తుంది. బైబిల్లో ప్రశ్నలకి బైబిల్లోనే సమాధానం ఉంటాయి. ఎక్కాల పుస్తకంలో ఎక్కాలు ఉంటాయి కదా మనకి, కాదు సారీ, లెక్కల పుస్తకంలో లెక్కలు ఉంటాయి కదా, ప్రాబ్లం ఎక్కడ ఉంటది? అదే బుక్ తిరిగేస్తే ఆన్సర్ కూడా అందులో ఉంటుంది అనమాట. తెలుసా మీకు ఆ విషయం? అలాగే బైబిల్ గ్రంథంలో ప్రతి ప్రశ్నకి సమాధానం బైబిల్లోనే ఉంటుంది. నేను ఈ వర్తమానం చెప్తుంటే సడన్ గా పవర్ పోయింది. ఎక్కడి నుంచి నాకు తెలిసి వర్తమానం ఇజ్రాయెల్ కంట్రీ నుంచి, చాలా దూర దేశాల నుంచి చెప్తున్నారు. సరే పవర్ పోయింది, ఏం చేస్తారు, 2 నిమిషాలు చూసిన వస్తారు, రాలేదు. సరే కూర్చుని ఉన్నాను. సడన్ గా ఫోన్ వచ్చింది. ఏమైంది బాబు, మంచి వాక్యం చెప్తున్నారు, పవర్ పోయిందంటే, పవర్ పోయిందమ్మా ఇట్లా, మరి ఇన్వర్టర్ లేదా అన్నారు. ఇన్వర్టర్ అవసరం ఉండదమ్మా, ఇన్వర్టర్ ఏమీ లేదని అన్నాను. పెట్టించవచ్చు కదా అన్నది. పెట్టించాలంటే నా దగ్గర అంత అమౌంట్ కూడా లేదు, ఏదైనా అవసరం ఉండదని అన్నాను. ఎంత అవుతుంది ఏంటి అని అన్నదా? ఒక 30,000-40,000 అవ్వచ్చు అన్నాను. ఫోన్ పెట్టేసింది. వెంటనే నాకు మెసేజ్ వచ్చింది. ఏమనంటే 50,000 క్రెడిటెడ్ యువర్ అకౌంట్ అని వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? కథలు కాదు నేను చెప్పింది, నిజంగా జరిగినటువంటి. ఎప్పుడైతే ఇలా జరిగిన చాలా ఆశ్చర్యించింది అనమాట. అసలు ఎవరు ఈ రోజుకి నాకు తెలియదు, నేను చూడలేదు, చేయలేదు అనమాట. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి వాక్యం వెదజల్లుతున్నప్పుడు ఆ మాట ఎంత విలువైందంటే, ఎన్ని వేల రూపాయలు విలువ పెట్టింది ఒక మాట. కాబట్టి దేవుని నుంచి ప్రతి మాట కూడా ఇంగ్లీష్ లో కొట్టేసినట్టు, 1 word from God can change your destiny forever. దేవుని నుంచి ఒక మాట మీ జీవిత గమ్యాన్నే మార్చేస్తుందంట. ఒకే మాట. కాబట్టి మనం ఏం చేయాలి? ఎప్పుడైనా సరే దేవుని సందికి వచ్చినప్పుడు ఒక పెన్ను పుస్తకం తెచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే అరే వాళ్ళు చెప్పాడు మెసేజ్, ఏం చెప్పాడు, ఏ రిఫరెన్స్ గుర్తుండదు, ఏదో కనుగొంటాను అన్నాడే, విశ్వాసం. కానీ ఎక్కడుంది? ఏదో చెప్పాడు, ఏదో సువార్త అన్నాడు, ఎక్కడ అయిపోయింది. సాతానుడు ఏం చేస్తాడు? వెతుకుపోతున్నాడు అనమాట. ఎప్పటికప్పుడు ఒక్కడు కూడా నీలో వచ్చింది అనమాట. ఎప్పుడైతే నువ్వు రాసుకుని దాన్ని మెడిటేట్ చేస్తావో ఆ విశ్వాసం అనే విత్తనం నీలో నాటబడుతుంది, మొలకెత్తుతుంది అనమాట. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. సాతానుడు నాకు మేలు చేశాడు, కీడు చేశాడా? అది కీడు చేస్తాడని వస్తుంటాడు. రోమా 8:2 ప్రకారం సమస్తం సమకూడి మేలు కొరకే మార్చేస్తాను మన దేవుడు. ఎవరికి? ఆ వచనం ఫుల్గా చదవాలి మీరు. రోమా 8:2 ఏమన్నా చదవను. అది మర్చిపోయారు. అందరూ అనుకుంటారు సమస్తము అందరూ చేయడు దేవుడు. ఎవరైతే దేవుని ప్రేమిస్తాడో, దేవుని ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారంట? ఎవరైనా నన్ను ప్రేమించిన ఎడలా చెప్పాలి, వాడు నా ఆజ్ఞలను గాయకొను. అబ్బా, దేవుని అందరూ ప్రేమించేస్తారు. దశంభాగాలు తీస్తున్నారమ్మంటే దాన్ని చాలా మంది నాకు ఫోన్లు వస్తాయి. అటులు కదా, బ్రదర్ 2 కోట్ల అప్పు, 3 కోట్ల అప్పు. మరి ఇంత అప్పులు ఉన్నప్పుడు, ఇంత చేసినప్పుడు దశంభాగాలు తీస్తారంటే మంచిగానే ఉంటారు, చిలకలో ఉన్నట్టు అవుతారు. దశంభాగాలు తీరు. ఇప్పుడు ఆ పంట ఉన్నది, అది పండాలంటే ఏం చేశారు వాళ్ళు? అందులో విత్తనాలు నాటారు. విత్తనాలు నాటి కొన్నాళ్ళు పోయిగా ఏమవుతాయి? ఒక ఒడ్ల కింద నాటితే అది మొలకెత్తి పైకి వచ్చి 100 ఒడ్ల కింద ఎట్టుంది. తింటుందా భూమి? ఏమన్నాను ఎప్పుడన్నా భూమి తినేసినట్టుందా? ఒడ్ల కింద తింది కదా, దానికి ఏం అవసరం లేదు. మళ్ళీ తిరిగి నీకే వృద్ధి చేసిస్తారు అనమాట. అలాగే దేవుని సందులో ఇచ్చినటువంటి దశమ భాగం కానీ, దేవుని పేరు ఇచ్చిన కానుక కానీ ఏది కూడా వృధా కాదు. 2008లో నా శాలరీ 2,300. ఒక సేవకుడికి అవసరం ఉందని చెప్పి నేను రాజమండ్రి ప్రయాణం అయ్యి వెళ్ళి 2,300 చేతులు పెట్టేసి, 5,000 నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలని నాకు డబ్బులు లేవని చెప్పి 2,300లో ఒక 60 రూపాయలు అడిగి బస్ టికెట్ వచ్చేసింది అనమాట. దేవునికి స్తోత్రం. అయిపోయింది. ఆ రోజున విత్తనం నాటాను. రీసెంట్ గా ఒక అమ్మాయికి జాబ్ వచ్చింది. శాలరీ ఎంత అనుకుంటారు? 3,000. ఆ 3,000 రూపాయలు అట్టుకొచ్చి మా ఫ్యామిలీ అందరికీ బట్టలు కొనిచ్చేది. అంటే ఆ రోజు విత్తనం ఏమైనా వృధా అయిపోయిందా? వెంటనే ప్రతిఫలం వచ్చిందా? అందులో 60 రూపాయలు నాకు ఇచ్చాడని అంతే. ఆయన కూడా ఏం చేయలేదు, ప్రార్థన మాత్రం చేశాడు. ఆయన ఏమన్నా తిరిగి ఇచ్చాడా? గమనించాలి. మీరు దేవుడు చెప్తున్నాడు, మీరు నాటని చెట్లను, నాటని కట్టని ఇండ్లు స్వతంత్రించుకుంటారంట. బైబిల్లో ఉన్నది. కట్టని ఇండ్లను ఉన్నది లేదా? కాబట్టి మనం ఎక్కడో నాటుతాం విత్తనం, ఇక్కడ ప్రతిఫలాన్ని కోసుకుంటుంటాం. వాటి ఎప్పుడు కూడా మనం ఏదన్నా చేసామంటే చెయ్యాలనుంటది, ఇచ్చే చేయాలనుంటది, ప్రార్థించే చేయాలనుంటది,
చేయమని ఈ చెయ్య కొంచెం నాకు ఏంటి, కొంచెం నాకు చేయండి. చాలా మంది కూడా అన్నమాట ప్రార్థన చేయండి గారు అంటే ఎక్కడ ఉంది, ప్రార్థన చేయించుకున్న తలక ఎక్కడ ఉంటది, కింద ఉంటది. ప్రార్థన చేసి చెయ్యి ఎక్కడ ఉంటది. మరి ఎలా ఉన్నారు మీరు? మేము ఎప్పుడు పైవారుగా ఉండాలి, పైవారుగా ఉండాలి అంటే అర్థం ఏంటి? మేము ఎప్పుడు ప్రార్థించేవారుగా ఉండాలి, ఇది అర్థం అనమాట. మనం లేదు, మన ప్రార్థన ఎప్పుడు కూడా ఎలా ఉంటదంటే ఈ దేవా ఈ దేవా ఈ దేవా అంటున్నట్టు ఉంటది. లేదు, మనం కూడా దేవునికి ఇవ్వాలి. దేవు ఇవ్వాలి, స్తుతి ఆరాధన పైకి వెళ్తుంది, ఆశీర్వాదం కిందకు వస్తుందంట. నువ్వు స్తుతించే వ్యక్తి అయితే ఆశీర్వాదాలు నువ్వు వెతుక్కుంటూ వస్తాయన్నమాట. సడన్ గా ఒకసారి ఒక సహోదరి పాట పాడుతూ ఉంది, హల్లెలూయా ఆగిపోయింది, మరి పని చేయట్లేదు, సడన్ గా ఆగిపోయింది అనమాట. ఎంత బాధగా ఉంటుంది. ఆ సహోదరికి చాలా బాధ కలిగింది. ఇంకెప్పుడు ఇటువంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి ఏం చేసింది, అక్కడ మంచి సౌండ్ సిస్టమ్ వచ్చింది. ఇప్పుడున్న సౌండ్ సిస్టమ్ వచ్చింది. హల్లెలూయా, దేవునామానికి మహిమ కలుగును గాక. నేను ఈ ట్రిప్కి వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ సహోదరి ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సౌండ్ సిస్టమ్ ఉండాలి ప్రభువా, 2 రోజులు ఉంది. కానీ మా ఆవిడ అంటది, ఎంత పెద్దదిగా ఉంటాను ఎవరు మాట్లాడు, చిన్నగా ఉండాలి, స్వీట్ గా ఉండాలి, సౌండ్ పెద్దగా ఉండాలి, లైట్ వెయిట్ ఉండాలి. ఇన్ని క్వాలిటీ చెప్తే ఎక్కడ దొరుకుతుంది మనకి? ఎన్ని షాపులు తిరిగినా ఎక్కడ దొరకట్లేదు. ఎంత పెద్దది ఇస్తున్నారు, దానికి ట్రావెలింగ్ బ్యాగ్ లేకపోతే చక్రాలు అన్ని ఇస్తున్నారు. నాకు ఎలా కాదు, ఇంత చిన్నగా ఉండాలి. సరే ఎలా కాదు, నువ్వు చూసుకో, నీకు నచ్చిన కొనుక్కుంది కానీ షాప్కి మా పిల్లల్ని మొత్తం అందరిని తీసుకెళ్ళి అనమాట. తీసుకునేంత పాయింట్ బాక్స్ ఉండి ఒకటే తెచ్చాను, 2 మొయ్యలేక 2 బాక్సులు అనమాట. ఒక బాక్స్ అయితే అంత చిన్నగా ఉన్నది కదా, కరెంట్ సౌండ్ వస్తుంది. అప్పుడు ఎంత ఉంటే చిన్న బాక్స్ తెచ్చేవాడు అనమాట, చిన్నది ఎంతప్పుడు అది సగం బ్యాటరీ అయిపోయి ఏదో ప్రాబ్లమ్స్ ఆగిపోయింది అనమాట. కానీ ఇప్పుడు ఇది మీరు ఎంతసేపు వాడినా ఏం చేసినా కూడా ఎక్కడికైనా మోసుకెళ్ళచ్చు, ఎలాగైనా తీసుకెళ్ళచ్చు, దానికి ఎన్ని మైకులన్నీ పెట్టుకోవచ్చు, మ్యూజిక్ పెట్టుకోవచ్చు, అన్ని కూడా దాంట్లో ఇంక్లూడ్ అయిపోయి. కానీ రేట్ చూస్తే 33,000 అన్న. అబ్బో 33,000 అంటే ఎక్కడ వస్తుంది? ఇప్పుడు వెళ్ళాను నేను. ఆ యొక్క షాప్ వాళ్ళు ఎవరంటే నా స్టూడెంట్స్ అనమాట. ఇప్పుడు సార్ వచ్చారని చెప్పి వాళ్ళు ఏం చేశారు, ఒక 5,000 తగ్గించారు. మెయిన్ సార్తో మాట్లాడినాను, ఇంకో 4,000 తగ్గించారు. 33,000 నుంచి కాస్త ఎక్కడికి వచ్చేసినది, 24,000కి వచ్చేసింది అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాయో నువ్వు వెంటాడవలసిన అవసరం లేదు. కృపాక్షేమలు నిన్ను వెంబడిస్తాయంటాడు. కాబట్టి మనం అనుకుంటాం ఆశీర్వాదం కోసం ప్రార్థన చేయండి అంటారు. నిజంగా చాలా ఆశీర్వాదం బైబిల్ చదవలేదా? ఎఫెసీ 1:3 ఉంది, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మీకు అనుగ్రహించబడింది అని ఉన్నదా, అనుగ్రహించబడుతుంది అని ఉన్నదా? మరి ఇచ్చేసిన దాని కోసం మళ్ళీ అడిగితే ఏమంటారు వాళ్ళని? ఇప్పుడు మీ ఇంటికి ఎవరో ఒక వ్యక్తి పని చేశాడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్ పని చేశాడు, మీరు జీతం ఇచ్చేసాడు, మళ్ళీ వచ్చి అడిగితే ఏమంటారు? మీరు తిడతారా? అదే కొంచెం కోపం ఉంటే ఏం చేస్తారు, కొంచెం ఇంకా సీరియస్ అయితే ఏం చేస్తారు, ఒక దెబ్బ కూడా కొడతారు అన్నమాట. నిజంగా దేవుడు అందరిని కొట్టాలి కదా. ఆశీర్వదించిదేవా అంటారు. ఏంటి ఎఫెసీ 1:3 ఇచ్చేంట లేదు దేవుడు, స్వస్థపరిచేదేవా స్వస్థపరిచి అంటారు. 1 Peter 2:24 ఏమని చదవండి. మా ఊళ్ళందరూ చూడకుండా చెప్తారు, చదవ బైబిల్ తిరిగే చెప్పాలి. ఆయన పొందిన గాయముల చేత స్పష్టంగా చెప్పాలి, మీరు స్వస్థత పొందితిరి. ఏంటంటే అది పొందితిరి అంటే పొందేశారు కదా, మళ్ళీ స్వస్థపరిచి అంటే అర్థం ఏంటి? ఎస్ఐయా నువ్వు ఒకసారి కిందకి రా, మళ్ళీ దెబ్బలు తిను, మళ్ళీ సిల్లు వేసుకో, అప్పుడు నాకు స్వస్థత వస్తుంది. అంతే కదా మనం చేసే ప్రార్థన. ఆల్మోస్ట్ అందరి ప్రార్థనలు కూడా స్వస్థపరిచి అని. ఆల్రెడీ నీకు ఇచ్చేసాను, మళ్ళీ ఏంటి అని అంటాడు కదా దేవుడు. ఇప్పుడు దేవుడు ఏమి నీ కోసం వచ్చి దెబ్బలు తిన్నా, ఇంకా అయిపోయింది. 2000 సంవత్సరాల క్రితం చేయవలసిన చేశాడు. తండ్రి నాకు అప్పగించిన పని అంతా నేను సంపూర్ణంగా చేసేసాను. కాబట్టి నేను ఎక్కడ ఉన్నాను? ఇప్పుడు కుర్చీ చేసి కూర్చున్నాడు ఆయన. వెళ్ళి పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోయి తండ్రి ఎక్కడ కూర్చొని, తండ్రి పక్కన కుర్చీ చేసి కూర్చొని నీ కోసం నా కోసం ఏం చేస్తున్నాడు ఆయన? విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. అంతేగాని ఇప్పుడు వచ్చి దెబ్బలు తింటాం, ఇప్పుడు గొర్రెపిల్లగా వచ్చి పాపాలు మోసుకెళ్ళడం లేదు. నువ్వు నీతిగా జీవింతే మార్కు 16:16 ప్రకారం నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వాడికి శిక్ష. అంతే, రెండే. దేవుడి మాటలు 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. నమ్మితే మోక్షం, నమ్మకపోతే నాకు, అంతే అయిపోయిందన్నమాట, ఇంకేమీ లేదు. కాబట్టి మన ప్రార్థనలు ఇలా ఉంటాయన్నమాట. స్వస్థపరచుదేవా అంటే మన నుంచి దెబ్బలు తిన్నాడు, ఆశీర్వదించుదేవా అంటే అన్ని దేవుడు ఆల్రెడీ చేశాడు, ప్రతిదీ కూడా. కాబట్టి ఇక్కడ అప్పుల సమస్యలు ఉన్నటువంటి వారు ప్రార్థన అంట. ఈ మధ్య ఏం చెప్పానంటే నేను, అప్పులు తీర్చిదేవా అని ఎవరో ప్రార్థన చేయొద్దు. కొరింథీ పత్రికలో ఉంటుంది, ఇది కూడా చూపించాడు. ధనవంతుడు అయింది ఆయన, దరిద్రం వచ్చేసాడు. ఎందుకని? ఆయన ధనమంతా మనకి మళ్ళీ ఇచ్చేసాక మళ్ళీ అప్పులు తీర్చి సమస్యలు తీర్చి అంటే అర్థం ఏంటి? మళ్ళీ రావాలి కదా, దరిద్రంగా రావాలి, రాడే కానీ. మరి ఇప్పుడు ఏం చేయాలి మనం?
నా అప్పులన్నీ కొట్టివేసినందుకు వందనాలు, నా అప్పులన్నీ తీర్చినందుకు వందనాలు. దేవుడి చిన్న స్వతంత్రించుకోవటమే. ఇక్కడ లూకాసు వార్తలో మనం చూసినట్లయితే ఇంకొక మాట చూపించి నేను ముగిస్తాను. 8వ అధ్యాయం 22వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కటి చదవండి. మరి ఒక నాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదుమని వారితో చెప్పగా, చాలమ్మా, ఈ విషయం మీకు అందరూ తెలుసు. బైబిల్ చూడదు, దేవుని చూడదు, అంతా నా వైపే చూడాలి. మీ కళ్ళు మాత్రమే పనిచేయాలి, మీ చెవులు మాత్రమే పనిచేయాలి. ఓకే, సరే, నేను క్లియర్ గా చెప్పేస్తాను, చాలా జాగ్రత్తగా ఉండండి. యేసు ప్రభువు ఒక ప్రయాణం చేస్తా ఉన్నారు. దేవుడే చెప్పాడు అద్దరికి వెళ్దాం. అద్దరంటే మీకు అర్థమవుతామో, ఆ ప్లస్ దరి, ఆ దరి అర్థమైంది. ఇప్పటికి కొంచెం జాయిన్ చేతులు కాబట్టి కొన్ని అర్థాలు మారిపోతుంటాయి. దేవరాత్రము, దేవరాత్రం నాకు అర్థమైంది కదా. ఏం దేవరాత్రం ఏంటిది? దేవరాత్రం అంటే ఏంటి? ఇంగ్లీష్ లో అయితే డే అండ్ నైట్. ఇప్పుడు అర్థమైపోతుంది అందరికీ కూడా. కలం అంటే కొంతమందికి అర్థమవుతుంది, పెన్ అంటే అర్థమవుతుంది, ఇంగ్లీష్ మాట అది. కొన్ని తెలుగులోకి మనకు అర్థం అన్నమాట. సో ఇక్కడ యేసు ప్రభువు చెప్పాడు ఆ దారికి వెళ్దాం. ఏ దారికి? అవతల వైపు. ఎవరున్నారు అక్కడ? 2000 దెయ్యాలు పట్టుకుని ఒక వ్యక్తి బాధపడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తారని చెప్పాడు. ప్రయాణం ప్రారంభించారు, బాగానే ఉంది. దేవుడు చెప్పినట్టే ప్రారంభించారు, దేవుడి చిత్త ప్రకారమే ప్రారంభించారు, దేవుడితో కలిసే ప్రారంభించారు, అంత బాగానే ఉన్నది. కొంచెం ముందుకు వెళ్దాం. 23వ వచనం. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. చాలా ప్రయాణం బాగానే ఉన్నది. ఇది కథలా కనుకండి, మన జీవితానికి అప్లై చేసుకోవాలి. మనంతా కూడా మన జీవితం అనేటువంటి బోటు ఈ లోకం అనేటువంటి సముద్రంలో యేసుక్రీస్తు ప్రభు వారితోటే ప్రారంభించాం. నమ్మాం, బాప్తిసం పొందాం, యేసు ప్రభువుని కలిగి ఉన్నాం, జీవితం ప్రారంభించాం, ముందుకు వెళ్తా ఉన్నాం. వెళ్తూ ఉన్నప్పుడు సడన్ గా ఏమవుతుందంటే ఏదో యాక్సిడెంట్ అవుతుంది. సడన్ గా ఏమవుతుందంటే ఏదో ప్రతికూల పరిస్థితులు మనకి ఎదురైపోతుంటాయి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు పెళ్లి తుఫాన్లాగా వచ్చి పడి నిన్ను ముంచేయాలని చెప్పి చూస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తూ ఉంటాం? మన పరిస్థితి ఎలా ఉంటది? గందరగోళం అయిపోతుంది అనమాట. దేవుడు పక్కన ఉన్నా కూడా దేవుడు గుర్తురాదు. సొంత ప్రయత్నం చేస్తూ ఉంటుంటాం. చదవండి, కొంచెం ముందు చదవండి. ఆపడం. అంతలో గాలి వాన ఈ సరస్సు మీదకి, అంటే ఈ జీవితం అనేటువంటి బోటులోకి ఏమొచ్చిందంటే గాలి వాన. బ్రదర్, చక్కగా ఒక భార్య, 2 పిల్లలు, 3 బెడ్రూమ్లు ఇల్లు, 4 చక్రాల వాహనం, 5 అంకెల జీతం, ఇంకా ఉన్నది అంతా చెప్పుకుంటే 0 టెన్షన్స్, 0 వరకు వెళ్తుంటారు. ఇటువంటి జీవితం సాఫీగా సక్రమంగా వెళ్ళిపోతుంటే అటువంటి జీవితంలో తీవ్ర చెప్తారు కదా, అలా వెళ్తున్నటువంటి జీవితంలో అనుకోకుండా ఒకనొక రోజు ఏమైందంటే సడన్ గా తుఫాన్ వచ్చిందనమాట. తుఫాన్ వచ్చి ఏం చేసింది? ఈ జీవితం అనేటువంటి బోటుని అతలకుతలం చేసేసింది అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ బోటుని తేలిక చేయాలని చెప్పి ఈ బోట్లన్నీ బయటకు పడేట్టు మొదలు పెట్టారంట. అన్ని పాడేశారు, ఏమీ నిమ్మలం అవ్వట్లేదు. ఏం చేశారు, అన్ని ప్రయత్నాలు చేసి ఇప్పుడు వస్తారంటే 80 సంవత్సరాలు వచ్చేసాక పాడాలనుంది ప్రభువ, కానీ పళ్ళు ఊడిపోయి ప్రభు అని రావట్లేదు, ప్రభు అని వస్తుంది అనమాట. పరిగెత్తాలని ఉందంట. మోకాలు చెప్పులు జరిగిపోతే 80 సంవత్సరాలకు ఏముంటాయి? నీకోసం ఎంతో చేయాలని ఉందంట. ఏముంటుంది చేయటది? ఇప్పుడు నా చిన్నతనంలో మా నాన్నగారు ఇది తెచ్చివాడు, మ్యాంగోస్ తెచ్చివాడు అనమాట. కొన్ని మ్యాంగోస్ ఎలా ఉంటాయంటే ఆ లోపల టెంకలో పప్పు కూడా ఎండిపోద్ది అనమాట. అంటే తప్పడుగా అయిపోతుంది అనమాట, ఇట్లాగా అతుక్కుపోయి ఉంటుంది అనమాట. మేము పండంతా తినేసాక టెంక పట్టుకుని జీవితంలోకి అది ఎంత అంటే ఈ సెల్ ఫోన్ కన్నా సన్నగా అయిపోయింది అనమాట. ఆ టెంక చూపించి ఎలా ఉంటుంది ఎవరికైనా ఆకలితో వచ్చినోడికి, ఎంతో ఆకలితో వచ్చినోడికి ఫుల్ మ్యాంగో ఇస్తే ఆనట్టుగా ఆనందంగా ఉంటుంది. అంతా చీకేసి టెంక చేతిలో పెడతాడికి ఎంత కోపం వస్తుంది. రకంగా మన పరిస్థితి అనమాట. ఈ జీవితం అంతా కూడా పబ్బులకి, ఆటలకి, వీటికి, ఉద్యోగాలకి, పిల్లలు పుడితే వాళ్ళకి సేవలు చేసి అంత అయిపోయి అరిగిపోయినటువంటి జీవితాన్ని అట్టుకొచ్చి దేవుడి దగ్గర ప్రభావాన్ని వాడుకోడు. ఏం చేయాలంటారు మళ్ళీ? ప్రభుకి పరీక్ష అనమాట. నన్ను యూజ్ మీ లార్డ్. ఎలా యూజ్ చేసుకుంటాడు? కానీ దేవుడికి అప్పుడు తెలుసా, ఆ టెంకనెత్తికి వెళ్ళి భూమిలో పాతి కొన్నాళ్ళు ఆపి బయటికి రా అంటాడు అనమాట. అప్పుడు నెల్లగా టెంక నుంచి ఏం వస్తుందంట? చిన్న జీవం బయటకు వస్తుందంట. దాంట్లో నుంచి మళ్ళీ మొక్క వస్తుందంట. దాంట్లో నుంచి మళ్ళీ అనేకమైనటువంటి ఫలాలు. ఎంత గొప్ప చూసారు మన దేవుడు, ఎంత ప్రేమ కలిగినటువంటి చూసారా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క వ్యక్తి బాధపడుతున్నాడని చెప్పి దేవుడు ఏం చేశారంట? ప్రయాణం చేసుకెళ్తూ ఉన్నాడు.
దేవుడు వెళ్తున్నాడు. దేవుడి చిత్త ప్రకారమే ప్రయాణం ప్రారంభమైంది. దేవుడు చెప్పినట్టే ప్రారంభమైంది. ఎక్కడో దేవుడి చిత్తం తప్పని బ్రదర్ అంత బాగానే చేస్తాం, దర్శనం పగలిస్తాం. అసలు పాస్టర్ గారు కూడా చేసిన ప్రార్థన, పాస్టర్ గారు కూడా పాటించాల్సి మేము పాటించిన ఆజ్ఞలు. అయినా కానీ మా జీవితంలో ఏదో సంథింగ్ తుఫాన్ వచ్చింది, సమస్య వచ్చింది. ఏం చేయాలి ఇప్పుడు? మేము గందరగోళంగా ఉంది, అయోమయంగా ఉంది. మాకు ఎవరు ప్రార్థన చేయట్లేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మమ్మల్ని వంటలు చేస్తారు. యేసు ప్రభువు కూడా ఉన్నాడు కానీ నిద్రపోయాడు. చూసారా? ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. మన జీవితంలో కూడా ఇటువంటి తుఫాన్లు వస్తాయి. దేవుడిని నమ్ముకుంటాం, మెడలో సిలువ ఉంటాం, చేతిలో బైబిల్ ఉంటుంది, ఇంకా చెప్పాలంటే చాలా చాలా ఉంటాయి అన్ని కూడా. కానీ వీళ్ళంతా కూడా గందరగోళం ఉంటుంది అనమాట. ఇదే అటువంటి సందర్భంలో ఇక్కడ ఈ తుఫాను ఎవరు తీసుకొచ్చారు? ఎవరమ్మా? దేవుడు చెప్తున్నప్పుడు ఏం జరగదండి అసలు. ఎవరు తీసుకొచ్చారు తుఫాను? చెప్పాలి. ఎవరు తీసుకొచ్చారు తుఫాన్? ఏసే తుఫాన్ తీసుకొస్తాడా మరి? అయ్యో మీరు అలా కాదు, మీరు ఆడోళ్ళు అంటే మీరు మొగలు అంటారు మీరు. అట్లా ఉన్నది ఇప్పుడు ఇదంతా కూడా. మీరు ఆడాలంటే ఆడోళ్ళు ఖచ్చితంగా అలవాడు అనమాట. 100 మంది వచ్చి చెప్పినా కూడా మీరు ఆడాలే, 1000 మంది వచ్చి మీరు మొగలు అన్నా కూడా లేదు మేము ఆడోళ్ళు అన్నాం. అది ఏమంటారు దానికి, మాట మీద నిలబడతాం అంటే. ఇక్కడ దేవుడు మాటకి దేవుడు ఏం చేస్తాడు? విధేయత చూపించడం లేదా? ఒబిడియన్స్ చూపించడం లేదా? గెస్తమనే తోటలో దేవుడు ప్రార్థన చేస్తున్నాడు ఏమని? ప్రభువా నీ చిత్తం అయితే కొంచెం దీన్ని తప్పించవా, కొంచెం లేట్ చేయవా. ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ, ఎవరు మార్మల్స్ ఉండదు, ఇంకా నేను ఇంకా పని చేయాలని ఉంది. లేదు ఒక నీ ఉద్దేశం మీద అనుకో, కొంచెం నాకు ఓపికి అంటే 2 సార్లు ప్రార్థన చేశాడు దేవుడు, 3వ సారి ప్రార్థన చేసి ఆపేయడంట. తర్వాత చేయలేదు. ఎందుకని? ఎందుకని? ఇప్పుడు ఒక మ్యాంగో అక్కడ ఉన్నది, నా చేతిలో 5-6 రాళ్ళు పెట్టుకున్నాను. ఒక రాడు వేసాను, 2వ రాడు వేసాను, 3వ రాడు వేసాను, ఆగిపోయింది. ఎందుకని? ఎందుకన్నా 3వ రాడికి కాయ పడిపోయింది. నాకు కావాల్సిన ఫలం వచ్చేసింది కదా. యేసు ప్రభువు 3 సార్లు ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగింది? అయ్యో ఏం చదువుతున్నారు బైబిల్ మీరు? బ్రదర్ మేము బైబిల్ స్టడీలు ఏం చేస్తాం తెలుసా? అసలు ఎంతమంది లైవ్లు చూస్తాం తెలుసా? అందరు ఫస్ట్ లైవ్లు వరుస పెట్టి చేస్తాను మేము అంతాను. రాత్రి చెప్పు నాకు ఎగ్జాంపుల్, గోడలో మేకి దిగాలంటే ఒక చోటే పెట్టాలి, సుత్తిచ్చిన 10 దెబ్బలు దాని మీదే కొట్టాలి. 10 మంది పాస్టర్ల మెసేజ్లు 10 సార్లు విన్నా నీ జీవితంలో మిగిలేది శూన్యం, ఏముండదు. ఒకే పాస్టర్ మెసేజ్ 10 సార్లు వినండి, మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ 3వ సారి యేసు ప్రభువు ప్రార్థన చేసినది ఏం జరిగింది చెప్పాలి? ఏమైంది? దేవుడు దూత వచ్చాడు, సమాధానం వచ్చేసింది. దూత ఏం చేశాడు? ఓదార్చాడు. ఏం భయపడకు, నీకు సహాయం చేస్తాను. వచ్చిందా లేదు జవాబు? ఓహో అయితే తండ్రి చిత్తం ఇదే కాబట్టి నేను తల ఒప్పుకోవాల్సిందని చెప్పి తల ఒప్పేశాడు. ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో చూసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి సంఘటన దాగి ఉన్నది. జాగ్రత్తగా చదవాలందుకనే బైబిల్. ఆదాము గారికి కూతుర్లు ఉన్నది తెలుసా? నిజమా? బైబిల్లోనే ఉంది. ఆదాము 8 ఏళ్ళు గడిచిన తర్వాత అతను కుమార్తెలను ఓహో నిజమేనా అయితే కదా. లోతు గారికి కూడా కొడుకులు ఉన్నారు తెలుసా? ఏమా లోతు గారు కొడుకులు ఉన్నారు తెలుసా? ఇంగ్లీష్ లో బైబిల్ లేకపోతే తెలుగులోనే సరే అక్కడ లోతు నీకు ఎవరన్నా తీసుకురావి అంటే కుమారులను కుమార్తెలను అని ఉంటుంది అక్కడ వచనం. నేను దాన్ని చూపించలేండి, మీరు ఎలా చదువుతున్నారని చేసుకోవచ్చు. టెస్ట్ చేయగలిగారు. మీరు ఏం చేస్తారంటే ఓవర్ఫ్లో వెళ్ళిపోతారు అనమాట. స్పీడ్ గా వెళ్ళేటికి అక్కడ బోర్డు ఉన్న ఏం కనిపించదు, కొంచెం ఆగి చూస్తే ఓహో ఇదని తెలుస్తుంది అనమాట. సరే ఇక్కడ నా కాన్సెప్ట్ ఏంటంటే ఇలా వెళ్తున్నటువంటి ప్రయాణంలో ఏం జరిగిందంటే తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చిన తర్వాత వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేశారు, యేసు ప్రభువు లేపారు. దేవుడు లేచి ఏం చేశాడు? ఎవరిని గద్దించాడు? ఏమా గాలిని. గాలి కనిపిస్తుందా? కనిపించదు. మరి గాలిని గద్దించడండి ఏమా నీటిని. చెప్పాలి ఇంకేముంది అక్కడ? చదవండి ఒకసారి చూద్దాం. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే చాలమ్మా ఇక్కడ గమనించాలి. నీరు పైకి లేసే అవకాశం ఉన్నదా? నీరు పైకి లేస్తుందా? పైకి ట్యాంకులోకి నీళ్ళలో ఎలాగెళ్తుంది? ఎల్లు అంటే వెళ్ళిపోతుందా? దానికి మోటార్ ఎట్టి దానికి ఎవరో హెల్ప్ చేస్తే కానీ పైకి వెళ్తలేదు.
ఇప్పుడు అంతవరకు ఆ బోటు నడవట కారణం ఏంటి? బోటు దేని మీద వెళ్తుంది? నీటి మీద వెళ్తుంది. నీరే సహాయం చేసిన అంత దూరం వెళ్తా బోటు. అంతవరకు సహాయం చేసినటువంటి నీరు రివర్స్ అవుతుంది అనమాట. ఎందుకని గమనించాలి. నీటిని బోటు మీదకి లేపింది ఏంటంటారు? గాలి వల్లే ఆ యొక్క నీరు పైకి లేస్తుంది అనమాట. ఈ తెలియనటువంటి గాలి, కనిపించినటువంటి గాలి, కనిపించేటువంటి నీరుని ఉపయోగించుకొని ఈ బోటుని ముంచాలని చూస్తుంది. అర్థమవుతుంది మీకు అందరికీ? నీరు ఎవరిక్కడ? మీ ఆయన గారే. ఈ నీరు ఎవరిక్కడ? మీ ఆడబడిసే. ఈ నీరు ఎవరిక్కడ? మీ అత్తగారు అనమాట. ఈ నీరు వచ్చి మన మీద పడుతుంది, మనకు బాధ, భయం, ఇంకెక్కలేనటువంటిది అంతా చెప్తుంది అనమాట. ఇంతకీ నీరు లేస్తే అధికారం ఉన్నదా? నీరు ఏమి లేకపోతే నెమ్మదిగా ఉంటుంది అనమాట. నీటికి కలిగే శక్తి లేదు, పవర్ లేదనమాట. కానీ నీటిని లేపుతున్నటువంటిది వెనకాల ఉన్నది మనకు కనిపించట్లేదు. ఏంటది? గాలి అనమాట. దేవుడు వచ్చి నీరా ఆగు అన్నాడు, దేవుడు అనలేదు. నీతో మాట్లాడాడు దేవుడు, మాట్లాడదు. మరి ఎవరితో మాట్లాడాడు? మరి మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? మా ఎత్తగారంత మూర్ఖులు ఎవరో లేదండి, మా ఆయనంత మూర్ఖుడు ఎవరో లేదండి. ఇట్లా అంటే మీకు ఏమైంది? ఇప్పుడు వాక్యం అర్థమైందా? అర్థమలేదు. అర్థమైతే మీ ఎత్తగా మీరు ఎవరు తిట్టరు, అర్థమైతే మీ ఎత్తగా మీరు ఎవరు పోట్లాడరు, అర్థమైతే మీ తోడుకొలతో మీరు ఎవరు పోట్లాడరు. మీరు పోట్లాడుతున్నారంటే అర్థం ఏంటి? నీటితో పోరాడుతున్నారు అనమాట. మరి నీటితో పోరాడలేదు దేవుడు, నీటితో మాట్లాడలేదు కూడా. దేవుడితో మాట్లాడాడు గాలి. ఎలా మాట్లాడాడు? ప్లీజ్ ఆగవా, కొంచెం ప్రయాణం చేస్తాడు అన్నాడా? గద్దించాడు. మరి ఏదైనా తోటలో దేవుడు ఎందుకని గద్దించలేదు అక్కడ? ఏదైనా తోటలో శ్రమ వచ్చింది కదా, అవతల కూడా నన్ను గద్దించే ఎవరంటే నేను అనే మాట అంతా కొలు తిరిగి పట్టుకోరండి, కోమలకి వెళ్ళిపోరంట. అప్పుడేం తప్పు తిరిగిపోవచ్చు కదా దేవుడు. మరి ఎందుకని నేను రండి బంధించానని చెప్పి ఒబీడియన్స్ చూపించాడు. మరి ఇక్కడ కూడా ఒబీడియన్స్ చూపించాలి కదా. గాలికి, సముద్రానికి, తుఫానికి ఒబీడియన్స్ చూపించాలి కదా. మరి ఎందుకని గద్దించాడు అంటే అది ఎవరు పంపారు? అదే గాని తండ్రి పంపున్నట్లయితే, ఆ గాలికి తండ్రి పంపినట్లయితే దేవుడు ఏం చేద్దరు? ఒబీడియన్స్ చూపించడు. ఇది తండ్రి పంపింది కాదు, ఇది తండ్రి తెచ్చడం కాదు, కాబట్టి ఏం చేయాలి? దీన్ని గద్దించాలి. ఈ జ్ఞానం లేకపోతే మనం ఖచ్చితంగా ప్రతిదాన్ని ఇరుక్కుంటాం, ప్రతిదానికి లొంగిపోతాం అనమాట. నేను ఇంకొక 2 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. చాలా జాగ్రత్తగా, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఇంత జరిగిన తర్వాత, ఇలా జరిగిన తర్వాత, దేవుడు గాలిని గద్దించిన తర్వాత, ఎప్పుడైతే గాలిని గద్దించాడో సముద్రం నిర్మలం అయిపోయింది. కాబట్టి మీ భర్త మిమ్మల్ని ప్రేమించాలంటే, మీ అత్తగారు మిమ్మల్ని ప్రేమించాలంటే మనం పోరాడని చెప్పేసి 6వ అధ్యాయం ప్రకారం లోకనాథులతో కాదు, శరీరులతో కాదు, అంధకార సంబంధమైనటువంటి ఉన్నదా లేదు బైబిల్లో? అంధకార సంబంధం కనిపించే చీకట్లో ఉన్నటువంటివి అనమాట. అంధకార సంబంధిత ఆత్మతో మనం పోరాడుతూ ఉన్నాం. కాబట్టి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నా అత్త వెనకాల పనిచేస్తున్నటువంటి దురాత్మను బయటకు మమ్మల్ని వేస్తున్నావు, నేను గద్దిస్తున్నాను. జ్వరం ఎవరండి? పారాసెటమాల్ వేసుకుంటూ పోతుంది కదా జ్వరం. జ్వరం ఎవరో తెలుసా? శాపం. అదొక దెయ్యం. దెయ్యమన పేతురత్త గారికి జ్వరం దేవుడు ఏం చేశాడు? జ్వరం పో అన్నాడా? ఏమన్నాడు? గద్దించాను. అరే జ్వరాలు కూడా గద్దించాడంటే చూసారా? అది మన దగ్గర ఉండదగిందేనా? ఉండదగింది కాదు, గద్దించాలన్నమాట. మీరు ఏమంటారు? ద్వితీయోపదేశ 14 వచ్చిన అందరికి వచ్చు. 15వ వచ్చిన నుంచి 64 వచ్చిన వరకు ఏముంటుంది తెలుసు? అక్కడ గ్యాస్ట్రిక్ పెయిన్ ఉంటుంది, బ్యాక్ పెయిన్ ఉంటుంది, నీ పెయిన్ ఉంటుంది, హెడ్ ఏక్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అప్పుడు కూడా ఉంటుంది అక్కడ. అవన్నీ లిస్ట్ ఏంటంటారు? ఏంటమ్మా ఏంటది? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14 తరగతి 15వ వచ్చిన నుంచి ఉన్న లిస్ట్ ఏమంటారు? శాపాలు. శాపాల లిస్టులో ఉంటుంది. జ్వరం కానీ, తలపోటు కానీ, గ్యాస్ట్రిక్ సమస్య అన్ని శాపాలు. ఎందుకు వస్తాయంటే అవి దేవుడని యెహోవా మాట వినని ఎడలా ఈ శాపములన్నీ నీ మీదకి వచ్చును. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ దేవుడు ఇక్కడ గాలిని గద్దించాడంటే తండ్రి పంపింది కాదు. చాలా మంది అనుకుంటారు ఈ తుఫాను అటులో కాలేజీకి సడన్ గా యాక్సిడెంట్ అయ్యి దేవుడు నాకు ఏదో నేర్పించడాకే. దేవుడు నేర్పింది కాలేజ్ కూడా నేర్పిందా? బాబురావు గారు మీ పిల్లల్ని ఎప్పుడు కాలేజ్ కొట్టారు? స్కూల్లో మరి పాట రాకపోతే ఏం చేశారు? కంప్లైంట్ ఇచ్చారు, మీ అబ్బాయి చదవట్లేదు అని. అంటే నేను కాలేజ్ కొట్టేసేసి పాఠాలు నేర్పారు ఎక్కడన్నా? అంటే మీరు మీ పిల్లలకు మాత్రం మంచిగా పాఠాలు నేర్పింటారు. మాస్టర్ ఏమన్నా ఒక మాట అంటే మాత్రం వెళ్ళి కొట్లాడతాక వెళ్ళిపోతుంటారు. దేవుడు మాత్రం మీకు నేర్పించాలంటే కాలేజ్ కొట్టేస్తారు. అంటే మీరేమో మంచోళ్ళు, ఏ తండ్రి సరే నా కొడుకు చదువు రావడం చెప్పి కాలేజీకి పోవాలి అని అనుకుంటాడా? మరి దేవుడు అనుకుంటాడా? చాలా మంది యొక్క ఆలోచన విధానం అలాగ ఉంటా. కాలేజీనా దేవుడు నాకు ఏదో పాట నేర్పుతాడు,
జ్వరం వచ్చినా కూడా దేవుడు నాకు ఏదో పాట నేర్పుతాడు పెట్టాడు. మీకు వచ్చే జబ్బులు దేవుడు తీసుకొచ్చే కాదు, మీ జీవితంలో కలిగే తుఫాన్లు దేవుడు తీసుకొచ్చేటువంటి మాత్రం అది మనకు వాక్యం అలా అర్థం చేసుకుంటాం అనమాట. ఈ సమస్య ఏదైనా మేలు కొరకే పెట్టాడు దేవుడు, సమస్య మేలు కొరకు పెట్టాడు. శ్రమలో 9:10 వచ్చిన శ్రమలో నేను అతనికి తోడుగా ఉంటాను. ఎందుకని నీకు జ్వరం వస్తే ఆయన కూడా జ్వరం తెచ్చాగా కాదు, ఆ శ్రమలోంచి నిన్ను విడిపించి పక్కన పోతాగా గొప్ప చేస్తాడంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే శ్రమలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు అనమాట. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఉన్న దూరంలోనే తుఫాను వచ్చింది. యేసు ప్రభువు నమ్ముకున్న వారి జీవితంలో కష్టాలు వచ్చాయి. యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న జీవితంలోనే అప్పులు వచ్చి పడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్నటువంటి జీవితంలోనే అననుకూలమైనటువంటి ఊహించినటువంటి పరిణామాలు ఎదురైపోయి జీవితం తలకిందులు అయిపోతా ఉంది. అప్పుడు ఏం చేయాలంటే అన్ని ప్రయత్నాలు చేసా వస్తారన్నమాట. దేవుడి దగ్గర వచ్చి లేపారు. దేవుడు మళ్ళీ చేసినట్లు ఏం చేశాడు, శిష్యులు అందించాడా? చూడండి, దేవుడి దగ్గర వెళ్తే దేవుడు ఏం చేస్తాడు కదా, ఫస్ట్ నీకు ఏం సమస్య, రోగమా సమస్య ఏదైనా సరే దాన్ని పరిష్కరించి అప్పుడు మాట్లాడతాడు అనమాట. నాకు చాలా వండర్ అనిపించింది ఇక్కడ. దేవుడు ఏం చేస్తాడంటే ఒక మాట అడుగుతాడు, చదవండి. గద్దించాడు, నెమ్మలం అయిపోయింది. తర్వాత చదవండి, స్పీడ్గా చదవాలి. అప్పుడు ఆయన అదేంటి గాలి గురించి మాట్లాడతలేదు, సముద్రం గురించి మాట్లాడతలేదు, తుఫాను గురించి మాట్లాడతలేదు, ఏదో బాబు సామాన్లని అక్కడ సముద్రంలో పడాలి సామాన్ల గురించి మాట్లాడతలేదు, ఏది అడగట్లేదు అంట. ఏం అడుగుతున్నాడు? మనం స్టార్టింగ్ ఏం కనుక్కున్నాం, ఆయన వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా. ఇంత జరిగిన తర్వాత ఏమంటున్నాడు? గాలి ఏంటి, వరద ఏంటి, తుఫాన్ ఏంటి, ఇదేంటి, అసలు అసలు మాట్లాడుతున్నాడు దాని గురించి. ఏం మాట్లాడుతున్నాడు? విశ్వాసం. ఏం కావాలంటే దేవుడికి నేను చేశాను కదా, మీరు ఎందుకు చేయలేకపోయారు? నేను ఆగంటే ఆగిపోయింది, మరి మీరు ఎందుకు చేయలేకపోయారు? నా శిష్యులే కదా, నాతోటే ఉన్నారు కదా, నాతోటే పడుకుంటున్నారు, నాతోటే తింటున్నారు, నాతోటే బోట్లో వచ్చారు, నేనున్న బోట్లో మీరున్నారు, నేను చేసింది మీరు ఎందుకు చేయలేకపోయారు? ఈరోజు మిమ్మల్ని కూడా అడుగుతున్నారు దేవుడు. ఏం కావాలంటే మీ జీవితంలో తుఫాన్ ఆగాలంటే, మీ జీవితంలో భార్యాభర్తల మధ్య సంబంధం బాగుపడాలంటే, మీ జీవితంలో అప్పులు తీరాలంటే, మీ జీవితంలో గందరగోళం కాస్త నిర్మలంగా మార్చబడాలంటే ఏం కావాలంటే, లేదు బ్రదర్ కన్నీళ్ళు కాచి నేను ఎంతకాలంగా ప్రార్థన చేసుకోవడం తెలుసా, ఎంతకాలం ప్రార్థన చేసి కన్నీరు అలా ప్రవాహంలాగా వెళ్తే తప్ప పరిష్కారం ఉండదు. చాలా మంది అనుకుంటారు మాట కన్నీరు కార్చేస్తే అయిపోతాయని చెప్పి. చెప్పారండి ఎవరో పాస్టర్ గారు, కన్నీరు ప్రార్థనే చెయ్యమ్మా నీ జీవితం బాగుపడిపోతుంది. నువ్వు ఎంత కన్నీరు, నీ ఉద్దేశం ఉంది కన్నీరు కార్తే పని అయిపోద్ది అనుకున్నాను. కానీ దేవుడిని కదిలించేది కన్నీరు కాదు. ఏం తెలుసా, ఏం కనుక్కున్నాడు తెలుసా? ఎన్ని కన్నీరు కార్చావని చెప్పి అనుకోవడానికి వచ్చి దేవుడు. మరి ఏం కావాలి? విశ్వాసం. ఆశ్రయించబడ్డారా? ఏమన్నా నేర్చుకున్నారా? ఏమన్నా నేర్చుకున్నారా? చాలా జాగ్రత్తగా ఉన్నాయి ఇక్కడ విషయాలు. చాలాసార్లు వినే ఉంటాం మనం ఈ వర్తమానం. కానీ ఇక్కడ దేవుడు ఒక నూతనమైన విధానం మనకు నేర్పిస్తున్నాడు. అంత గందరగోళంలో అన్ని సిచ్యువేషన్ లో దేవుడు ప్రశ్న చేస్తున్నాడు శిష్యులకి. ఏమయ్యా, ఏది మీ విశ్వాసం ఎక్కడున్నది? నేను చేసినటువంటి కార్యం మీరు ఎందుకు చేయలేకపోయారు? దేవుడు ఏం చెప్పాడు? ఆ యొక్క చెట్టు ఎండిపోయిందంట. దేవుడు చెప్పిన మాటకి అందరూ ఆశ్చర్యపోతుంది. దీనికి ఆశ్చర్యపోతారండి, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు. ఏంటంటే దేవుడి ఉద్దేశం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? దేవుడే గొప్పడు కదా, దేవుడి కంటే గొప్ప కార్యాలు చేస్తామా లేదా? మనం చేస్తారా లేదా? అపస్తులు దేవుడు స్వస్థతలు చేస్తామని కాదు, కానీ ఇలా శిష్యులు వెళ్తుంటే అంటారు నీడపడి కూడా దేవుడు నీడపడి అద్భుతాలు జరిగినట్టు ఎక్కడ ఉందా బైబిల్లో? ఏమన్నదా? లేదు లేదు కదా. కానీ యేసుప్రభువు శిష్యులు వెళ్తుంటే వాళ్ళ నీడ అసలు ఆ దారి వెళ్తారని తెలుసంట. బెగ్గర్స్ ఉంటారు ఎక్కడ అన్నాడు, కానీ అక్కడ అలా కాదు. రోగులు పట్టుకొచ్చి ఆ పేతురు గారు లేకపోతే అలా వెళ్తారు, ఆ నీడ పడితే లెగిస్తారు. నిజంగా అలా తీసుకొచ్చినవారంట. ఎంత అద్భుతం చూసారా? దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క వర్తమానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. మరి మీ జీవితంలో ఇంతవరకు ఎటువంటి పరిస్థితుల్లో మీరు వెళ్తూ ఉన్నారు? ఎటువంటి తుఫాన్లో మీరు ఉన్నారు? ఎటువంటి అలజడిలో మీరు ఉన్నారు? మీ జీవితంలో మరి భార్యాభర్తల మధ్య సరైన సంబంధం లేదేమో, కుటుంబంలో పిల్లల మధ్య అశాంతి, అనారోగ్యం, లేకపోతే ఏదో సంథింగ్, ఒక పోరాటం, ఒక అలజడి, ఒక తుఫాను మీ జీవితాన్ని నిలబడి చేస్తుంటే దేవుడు అడుగుతున్నాడు, సమస్యలో ఉన్నామని అడగడు దేవుడు. ఆదిగారు 1:3 అంత అంధకారం అంట. అంధకారం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఏం చేస్తున్నాడు? వెలుగు వెలుగు కలుగు కాక అంటున్నాడు. దేవుడు కావాల్సిన పరిష్కారం, సమస్య గురించి పట్టించుకోడు. నేను ఒక్కొక్కరికి సమయత్తాను ఒకసారి, సరే వాళ్ళు బాగా చెప్పుకుంటారండి, గంట చెప్పినా కూడా తీరదు. ఏంటంట? అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, తల్లి పిల్ల అల్లి అన్ని చెప్పుకొస్తున్నారు, కానీ పరిష్కారం కావాలి వాళ్ళకి. ఎంతకని కాబట్టి నేనేంటాను, నీ సమస్య ఏం చెప్పినా నాకు అర్థం కాదు, నేనేం సాల్వ్ చేయలేను. కానీ ఒకటి మాత్రం తెలుసు, యేసు నామములో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. ఆయన నమ్ముకోండి, మీరు ఖచ్చితంగా ఆయన విడిపిస్తారు. కాబట్టి ఈ రోజున మన జీవిత ప్రయాణం ఎలా వెళ్తూ ఉంది? ఆ ప్రయాణంలో అలజడి వచ్చిందా? దాని నుంచి మీరు బయటపడాలంటే ఒకటే మార్గం, విశ్వాసం. నీతి మంత్రులు ఎలా జీవితారండి?
రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట. హల్లెలూయా. కాబట్టి మోసే గారు ఏం చేస్తున్నాడు? దేవుని మాటలు భుజిస్తా ఉన్నాడు, జీవించేస్తా ఉన్నాడు అన్నమాట. కాబట్టి మీరు కూడా ఈ రోజున దేవుని మాటలు వింటే ఏమొస్తుంది? వినటి వల్ల వింటే తిన్నట్టే, తింటే బలపడ్డట్టే. దేవుని వాక్యం నాకు, నీ మాటలు నాకు దొరక నేను వాటిని ప్రైజ్ గాడ్ భుజిస్తున్నారు. ఆ రోజున డైలీ బ్రెడ్ క్యాలెండర్ చూస్తారు ఏమా, ఆ క్యాలెండర్ లో చిన్న ముక్క ఉంటుంది అనమాట. నీ దేవుడని యెహోవా నీ రాకపోకలను కాపాడు. తినేశారు. ఇప్పుడు రొట్టె ద్రాక్ష రసం ఈ మధ్యన మోడల్ వచ్చింది కదా మనకి. ఏంటది? ఏమంటారు దాన్ని? వేఫర్. అదొకటి తినేసి రోజులు బతికేస్తారు మీరు. మరి అలాగే డైలీ బ్రెడ్ అంటే అదే కదా. ఇప్పుడు ఆ క్యాలెండర్ ఎక్కడో చిన్న మూలని ఇంతే ఉంటుంది అనమాట. ఈ రోజు డేట్ ఎంత? 17th అక్టోబర్ 17th. ఏముంది? దేవుడు భూమి మీద సమస్త జనులుగా నేను హెచ్చించును. దానికి ముందు వెనకాల ఏమో తెలియదు. ఎలాగ హెచ్చించేస్తాడు? ఆ క్యాలెండర్ లో చిన్న ముక్క చదివేసేసి నువ్వు ప్రయాణం వెళ్ళిపోతుంటావు. దేవుడు నిన్ను అందరికంటే హెచ్చించేస్తాడంటే బయటికి వెళ్ళిన తర్వాత నిందలు అవమానాలు అన్నమాట. మరి ఏమైపోయింది? నెరవేరిందా? నాకు అందరూ ఫోన్ చేసినప్పుడు ఒక మాట్లాడు, బ్రదర్ మాకు వాగ్దానం చేశాడు. నీకే కాదు, నాకు చేశాడు, అందరూ చేశాడు. ఐగుప్తులో ఉన్నాయి 30 లక్షల మందికి దేవుడు వాగ్దానం చేశాడమని, పాలు తేనెలు ప్రవహించే దేశంలో మిమ్మల్ని నేను ఇచ్చాను మీకు అని చెప్పాడు. ఇచ్చాడు. మరి ఎంతమంది వెళ్ళారు? మరి అదే వాగ్దానం చేసిన వాడు ఫిబ్రవరి 10:23 ఏమంటది? వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు, వాగ్దానం కూడా నమ్మదగిన. మరి పాలిటీ ఎక్కడది? ఒక అబ్బాయి దేవుడే మంచోడైతే మరి వాళ్ళు ఎందుకు గుడిసెలో ఉన్నారు? వీళ్ళందుకు బంగారాలు ఉన్నారు, వీళ్ళు కార్లు తిరుగుతున్నారు, ఆడు కాళ్ళు నరకని వెళ్తున్నారు. అందరూ సమానం చూడాలి కదా. దేవుడే గొప్పడైతే, దేవుడే నిజమైనడైతే ఎందుకు హెచ్చు తగ్గులు ఎందుకు వచ్చాయి? నిజమే, నాకు కూడా అనిపించింది, నిజమే కదా. మరి ఎందుకు ఈ హెచ్చు తగ్గులు, పేదరికం, ఐశ్వర్యం ఎందుకు వచ్చినాయి అసలని? అప్పుడు నేను టీచర్ని, BSc BD చేశాను. నాకు ఒక ఆలోచించాడు దేవుడు. స్కూల్లో పాఠాలు చెప్పాను నేను కూడా పిల్లలందరికీ. ఎగ్జామ్ టైం వచ్చింది, ఎగ్జామ్ రాశారు అందరూ. పేపర్లు వ్యాల్యుయేషన్ చేశాను. ఒకటికి 30 మార్కులు వచ్చాయి, ఒకటికి 60 వచ్చాయి, ఒకటి 100 వచ్చాయి. ఒకటే పాఠం, ఒకటే క్లాసు, ఒకటే రూము, ఒకే చోట కూర్చున్నారు. ఒకేసారి పాఠం చెప్పాను, అందరూ ఒకేసారి విన్నారు. కానీ ఒకటి 30 వచ్చాయి, ఒకటి 60 వచ్చాయి, ఒకటి 100 వచ్చాయి. అంటే నేను ఏమైనా తప్పు చేశానా? తప్పుగా చెప్పాను పాఠం అంటే? ఆడికి 30 వచ్చినా చెప్పాను, ఇటు 60 వచ్చినా చెప్పాను, ఇటు 100 వచ్చినా చెప్పానా? అందరూ ఒకటే కదా. మరి ఎందుకని మార్కులు తేడా వచ్చాయి అన్నా? అదే వాళ్ళు సరిగ్గా చదవలేదన్నా. ఒకరు బాగా చదువులు, ఒకరు గ్రహించలేకపోయాడు, ఒకరు అర్థం చేసుకోలేకపోయాడు. మరి ఇప్పుడు తప్పు నాదా అన్నాను. నువ్వన్నా కదా దేవుడి తప్పు అని చెప్పు. మరి అంటే లేదన్నా, స్టూడెంట్స్ తప్పు, వాళ్ళ పాఠం సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు, దాన్ని అప్లై చేయలేకపోయారు. ఈరోజు చాలా మంది తెలివైనటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుణ్ణి తప్పు పట్టేటువంటి తెలివైనటువంటి వాళ్ళు ఉన్నారు. జగత్ యొక్క జ్ఞానము దేవుని దృష్టిలో వెళ్తాను అనుకుంటారు చాలా మంది. దేవుణ్ణే ఎలాగైనా సరే బోల్తా కొట్టించేద్దాం అనుకుంటారు. జాగ్రత్త, ఎప్పటికీ అది జరగనటువంటి పని అనమాట. కాబట్టి దేవుడిలో ఏ లోపం లేదు. మననే జ్ఞానం లేకపోవడం వల్ల దేవుడి ఇచ్చిన ఆశీర్వాదాలని ప్రార్థన చేసే విధానం 16 సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నా. నెక్స్ట్ మీటింగ్ అక్కడే ఒక సహోదరి, మా భర్తను మార్చు. మీ జీవితానికి ఇంకో 10 జీవితాలు ఎట్లా మీ భర్త మారడం? మాట్లాడా చూపించలేదు ఎవరన్నా? నా భర్త మార్పు కోసం నేను ప్రార్థన చేసిన మార్పిడిన వాళ్ళు ఎవరన్నా? లేదు. సహోదరి 16 సంవత్సరాల తర్వాత ఒక మాట చెప్పాను నేను. ఏమని? ఇవన్నీ చూపించాను. ఎఫ్ఎస్సి 1:3 ఇచ్చాడు, 1 Peter 2:4 ఆల్రెడీ స్వస్థ వచ్చేది. అన్ని ఏమన్నా పాస్ట్ టైమ్స్ లో ఉన్నాయి. యెషయా 9:6 ఉంటది, ఏలయనగా మనకు పుట్టాను బడేను. ఎప్పుడు పుట్టాడు? మత్తయి సువార్తలో పుట్టాడు. ఎప్పుడు చెప్తున్నాడు యెషయా గారు? యెషయా చెప్తున్న మాట ఎప్పుడు నెరవేరింది? మత్తయి సువార్తలో నెరవేరింది. యెషయాకి మత్తయికి ఎన్ని సంవత్సరాలు తేడా? 700 సంవత్సరాలు తేడా. 700 సంవత్సరాల తర్వాత ఒక అబ్బాయి పుడతాడంటే ఈ రోజు పుట్టాడంటే ఏమంటారు? పిచ్చుడు అంటారా, మంచిడు అంటారా? ఏమా 700 సంవత్సరాల తర్వాత అతను పుడతాడని ఇప్పుడు చెప్పాడని. పుట్టాడంటే పర్వాలేదు, పోయి పుట్టాడు అన్నాడు. ఎలా ఉన్నారు? నువ్వు కూడా అలా చెప్పావు, మా ఆయన మారిపోడు అని చెప్పాను. బ్రదర్ రావట్లేదు చర్చ్ అసలు. లేదు, మా ఆయన మారిపోడు, చర్చకు వస్తాడని చెప్పాను. 4-5 రోజులు చెప్పింది. శనివారం నుంచి మొదలు పెట్టాడు, నడు చర్చికి వెళ్తాం అని. మన ఆధారం చర్చికి వెళ్ళారంట. దేవునికి స్తోత్రం. అంటే ఇంతకీ మనం ఏం చేయాలంట? అడుక్కోవటం వేరు, పొందుకోవటం వేరు. యేసునామములో అడుగుతున్నాం తండ్రి. నేను అలా చేయను ప్రార్థన. మరి ఏం చేస్తాం? యేసునామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి. నేను తీసుకుంటున్నాను, నేను అడుక్కోవట్లేదు. గమనించండి, దీన్ని ఎవరిని నేను తప్పు పడతాం కాదు, కానీ నా స్టైల్ నేను చెప్తున్నాను అనమాట. నాకు అర్థం చేసుకున్న వాక్యం నేను చెప్తున్నాను. సమయం అయిపోయింది.
అప్పుడు నా ప్రార్థన మీరు యూట్యూబ్ మొత్తం చూడండి, ఎక్కడ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి అన్న ప్రార్థన నేను ఎప్పుడు చేయలేదు ఇంతవరకు. యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందిన్నాము. ఈ స్టైల్ నేర్పాక అందరి జీవితాలు ఎంత స్టైల్ గా మారిపోయినాయి అంటే, భార్యాభర్తలు కలిసి చక్కగా నడుచుకుంటూ చర్చలకు వెళ్తున్నారు. వాళ్ళ అప్పుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్పులు తీరిపోయి చక్కగా హాయిగా ఈరోజు ఎప్పుడు 19వ తారీఖు బ్రదర్, 19వ తారీఖు నాకు సహోదరి ఇంట్లో మీటింగ్ ఉంటుంది. ఆవిడకు మాట చెప్పాము, చాలా అప్పులు ఉంది, మీ ఇంటిలో మీటింగ్ పెట్టే రోజు లోపలనే మీ అప్పులన్నీ కూడా రాత్రే నిన్న వినుంటారు సాక్షి మీరు ఆవిడ దివ్యతేజ గారు, అప్పులన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి అన్నమాట. ఎందుకు? నమ్ముడు నీ వలనైతే నమ్మకాన్ని ఈ బైబిల్ భాషలో ఏమంటారు ఏమా? విశ్వాసం. అర్థమైందా? ఫెయిత్. కాబట్టి విశ్వాసం నీకు ఉన్నట్లయితే సమస్తం కూడా సాధ్యమే. జ్ఞానవంతురాలు ఎలా కడతామని? ఇల్లు ఎలా కట్టబడుతుంది? జ్ఞానం వల్ల. ఎలా స్థిరపరచబడుతుంది? అన్ని జ్ఞానమేనా? వివేచన వలన స్థిరపరచబడుతుందంట. జ్ఞానం వల్ల. అదేంటి బ్రదర్, తాపి మేస్త్రీలు కడతారు, ఇట్లా సిమెంట్ ఇల్లు పెట్టి కడతారు, కానీ ఇల్లు ఈ జ్ఞానం వల్ల ఇల్లు కడతాం ఏంటి? అదేనమాట. జ్ఞానవంతురాలు, మూడురాలు. సరే, అన్ని ఎక్కడ ఉన్నాయి అంతా కూడా జ్ఞానం. అదే సామెతల గ్రంథం మీరు చదివితే ఏముంటది? జ్ఞానం అనగా దేవుడు. చూసారా, యేసు ప్రభువు పేరే జ్ఞానం అనమాట. ఎంత లవ్. లవ్ అంటే ప్రేమ. ప్రేమ అంటే గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ పూర్ణట. అసలు ప్రతి మాట కూడా ఎవరి గురించి ఉంటది? ఆది కాండంలో దేవుడు అన్నాడు, నువ్వు యేసు ప్రభు ఎక్కడో చూపించు. పోయించండి నాకు ఒక ఆయన 1వ వచనంలోనే ఉన్నదండి అన్న. ఎక్కడ? ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం సృష్టించాడు. దేవుడు అనగా ఎలోహిం అని అంటారు. ఎలోహిం అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఫస్ట్ వచనంలోనే యేసు ప్రభు గురించి ప్రస్తావన ఉన్నది. అర్థం చేసుకోకపోతే మనకి ఇలా ఉంటది అనమాట. సరే, ఈ రోజు నా కాన్సెప్ట్ ఏంటంటే, ఎన్ని శ్రమలు వచ్చినా, నువ్వు ఎంత దిగజారిపోయినా, ఎంత అల్లు పరిస్థితిలో ఉన్నా, దేవుడు నీ నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఏంటది? ఎంత వర్తమానం నాకు మాట్లాడారు మీరు? విశ్వాసము. కాబట్టి మీకు సమస్తము కోల్పోయినా, నేను యూట్యూబ్ లో ఒక మాట పెట్టాను, యోబు గారు అన్ని కోల్పోయాడంట, పెంట మీద కూర్చున్నాడు వెళ్ళి, సమస్తం కోల్పోయి. ఆయన పెంట మీదకి వెళ్ళాడు, కానీ ఆయనలో ఉన్న విశ్వాసం మాత్రం సింహాసనం మీద ఉన్నది, పెంట మీదకి వెళ్ళలేదు. విశ్వాసం ఎప్పుడు పెంట మీదకి వెళ్దాం. అర్థమవుతుందా? ఈ మాట చెప్తే ఆయన అంతా వీడియోస్ అన్ని విన్నాడు, కానీ ఈ మాట ఆయన హృదయాన్ని ఇలా పట్టుకున్నదంట. యోబు మాత్రం పెంట మీదకి వెళ్ళాడు, కానీ యోబు జీవితం పెంట వెళ్ళింది, కానీ యోబు విశ్వాసం మాత్రం సింహాసనం మీదే ఉన్నది. హల్లెలూయా. మీ జీవితంలో మీరు ఏదైనా కోల్పోవచ్చు, మీ జీవితంలో మీరు ఎలాగైనా వెళ్ళిపోవచ్చు, మీరు అనారోగ్యం పాలైపోవచ్చు, అప్పుల పాలైపోవచ్చు, మీ జీవితం సర్వనాశనం అయిపోయినా, కానీ విశ్వాసం మాత్రం కోల్పోకూడదు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవితాలు. విశ్వాసం కలిగిన వారికి కొద్దిగా ఏమండదు. కాబట్టి ఈ మాటలు వింటున్న వారందరికీ కూడా దేవుడు అటువంటి విశ్వాసం ఇచ్చి నడిపించి బలపరచును కాక. ఆమేన్. ఆదరించబడ్డారా? బలపరచబడ్డారా?